जोहार मानवीयता, जोहार जोहार। అరికట్టాలి స్త్రీలపై అత్యాచారాలను, అరికట్టాలి స్త్రీలపై అత్యాచారాలను, అరికట్టాలి స్త్రీలపై అత్యాచారాలను, ఖండించండి స్త్రీలపై అత్యాచారాలను, దేశవ్యాప్తంగా జరుగుతున్న స్త్రీలపై అత్యాచారాలను బయట తీసుకున్నాం బయట తీసుకుందాం ఇక్కడ 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 తీసుకున్నాం అత్యాచారాలను అదే పట్టుకోలేము సార్. ఈ మా పనిలే ఉంటుంది. అత్యాచారం చేసిన శిక్షకులను వెంటనే రమేష్ గారు శిక్షించాలి. రమేష్ గారు లేకుంటే నేరస్తులను నిందించాలి. రమేష్ గారు రమేష్ అత్యాచారం చేసిన నేరస్తులను అత్యాచారం చేసిన నేరస్తులను ఏ సార్ రమేష్ గారు చెప్పండి. స్త్రీలపై వివక్షను నశించాలి, స్త్రీలపై వివక్ష నశించాలి, స్త్రీలపై వివక్ష నశించాలి. ఏ సార్ రమేష్ ఇటీవల కోల్కతాలో చెప్పినాక బయట చెప్పిన షాద్ నగర్ లో దళిత మహిళ వస్తుంది రికార్డింగ్ వస్తుంది అత్యాచారం కానీ లేకపోతే మన ఉత్తరప్రదేశ్ లో దళిత నర్స్ మీద అత్యాచారం, ఇలా మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యం అయిపోయినాయి. ఇవన్నీ చూస్తుంటే సభ్య సమాజం సింధుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకవైపు ఏమో దేశ స్వతంత్రోత్సవాలు జరుపుకుంటున్నాం, మరొక వైపు 21వ శతాబ్దంలోకి వెళ్తున్నాం, ఆధునిక మానవులుగా ఎదుగుతున్నాం అనుకున్న తరుణంలో కూడా మహిళలపై ఈ విధంగా అత్యాచారాలు అఘాయిత్యాలు జరగడం అనేది శోచనీయం. ఖచ్చితంగా మనందరం ఈ దాడుల్ని ఖండిస్తూ ఈరోజు మూఢనమ్మకాల నిర్మూలన చట్టసభ సమితి ఆధ్వర్యంలో కూడా మేము వీటి మీద ఖండిస్తూ ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం. మీరు ప్రభుత్వం ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వము ఈ నిందితుల్ని కఠినంగా శిక్షించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయాలి. ఎక్కువ కాలం సాగకుండా వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలి. నిందితుల్ని కఠినంగా శిక్షించే చట్టాలు ఏవైతే వాటిని అమలు చేయాలా. ప్రతి ఘటన వెనకాల పెద్ద కుట్ర కోణాలు ఉంటాయి, వాటన్నిటినీ బయటకు తీసే విధంగా ఒక మెకానిజం కూడా వ్యవస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఖండించండి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిందితులను పట్టుకుని వెంటనే ఖండించండి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, నశించాలి స్త్రీలపై అత్యాచారాలు. ప్రతిరోజు స్త్రీలపై జరిగేటువంటి అత్యాచారాలు వెలుగులోకి రానివి ఎన్నో ఉన్నాయి. వాటికంటే వెలుగులోకి వచ్చినవి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అనేక చట్టాలని ప్రభుత్వాలు చేపట్టినప్పటికీ వాటిని అనుగుణంగా చేసేటువంటి కార్యక్రమాలు జరపలేకపోతున్నాం. సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే వాళ్ళకి ఉరిశిక్ష తీయండి అంటున్నారు. ఉరిశిక్ష అనేది సరైన పద్ధతి కాదు. మనిషిలో మార్పు తీసుకొని రావడానికి మనం కృషి చేయాలి. ఆ మార్పు ఎక్కడి నుంచి వస్తుంది అంటే సమాజంలో నుంచే వస్తుంది. ప్రతి కన్నతల్లి తన బిడ్డల్ని, ఆడపిల్ల కానీ మగపిల్లవాడిని కానీ సమానమైనటువంటి కృషితో చిన్నప్పటి నుంచి పెంచి వాళ్ళ మానవీయ విలువలని పెంపొందించినప్పుడే ఇట్లాంటి కృషి జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. కానీ ఒక మనిషిని ఉరిశిక్ష తీయడంతో ఆ శిక్ష వాడికి సరిపోదు అనేది మా యొక్క ఉద్దేశం. దాంతో మేమందరం కూడా అనేక సంఘాల వాళ్ళము ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ మహిళకి, ఒక డాక్టర్ మహిళకే న్యాయం జరగకపోతే మానవులను రక్షించే మహిళలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆ మహిళకి న్యాయం లేనప్పుడు అవి ఏ విధంగా డాక్టర్ వృత్తిని కొనసాగించగలుగుతుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మరణ శిక్ష విధించడము ఒక్కటే కాదు, దాని వెనక ఉండేటువంటి రాజకీయ కోణం కానివ్వండి, అది ఏ కోణాలు ఉంటున్నాయో వాటిని తప్పకుండా వెరిఫై చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.
ఈ ఘటనని మేము ఖండిస్తూ ఉన్నాం. అనేక చట్టాలు వచ్చాయి, నిర్భయ చట్టము, దిశ చట్టము అని చట్టాలు ఎప్పటికప్పుడు వస్తూ ఉన్నాయి, కానీ వాటిని అమలుపరిచే విధానంలో చాలా మార్పులు జరుగుతున్నాయని మా యొక్క ఆవేదనని వ్యక్తపరుస్తూ ఈనాటి కార్యక్రమంలో మరి మేమందరం కూడా మామూలుగా కలకత్తాలో జరిగినటువంటి డాక్టర్ అమ్మ గారి అభయకి మేమందరము వాళ్ళ తల్లిదండ్రులకి నిజంగా మనము ఎంత వాళ్ళకి సహృదయంగా మనం చేసినా కూడా వాళ్ళ బాధను మనం తీర్చలేము. కానీ ఒక ఇతర వ్యక్తులు సమాజంలో భయపడే విధంగా వాళ్ళకి శిక్షలు కఠినంగా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంఘాలన్నీ కూడా మానవ వికాస వేదిక, అలాగే జన విజ్ఞాన వేదిక, విజ్ఞాన దర్శిని, కుల నిర్మూలన సంఘము, ఇంకా దళిత బహుజన సంఘాలు, పీపీటీ అంబేద్కరిస్టులు పీపీటీ అనే అనేక సంస్థలు పాలు పంచుకున్నాయి. మరి వాళ్ళకి ముందుండి మేమందరం కూడా సహాయ సహకారాలని అందిస్తామని చెప్పి ఈ ర్యాలీ విధంగా మేము ప్రజలకి వ్యక్తపరుస్తూ ఉన్నాం. అత్యంత క్రూరంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, అత్యంత పాశవికంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను శిక్షించాలి. నిందితులను వెంటనే మహిళలను రక్షిస్తూ చట్టాలను వెంటనే, మహిళల రక్షణ చట్టాలను వెంటనే, అత్యంత పాశవికంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను కలకత్తాలోని లాల్ బజార్ నడిబొడ్డున ఉన్నటువంటి ఆర్జీకర్ హాస్పిటల్లో పీజీ చదువుతున్నటువంటి అమ్మాయి పైన లైంగిక దాడి చేసి చంపేయటం అనేది చాలా బాధాకరమైన అంశం, ఊహించినటువంటి ఘటన. ఇదే కాదు, దేశవ్యాప్తంగా నిర్భయ కానీ, కతువా కానీ, అట్లాగే ఉన్నావో కానీ హత్రాస్లో జరిగినటువంటి ఘటన. ఈ ఘటనలతో పాటు ఈ కలకత్తా ఘటన చూసినట్లయితే అందరి హృదయాన్ని పలించేటటువంటి ఘటన ఇది. అందుకే చెప్పదలుచుకున్నాం, స్త్రీకి ఎక్కడ ఇవాళ రక్షణ లేనటువంటి, భద్రత లేనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా కలకత్తాలో జరిగినటువంటి ఘటన చూసినట్లయితే ఒక్కరినే అరెస్ట్ చేశారు. డాక్టర్ చెప్తా ఉన్నారు, పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ మహిళ పైన, ఆ డాక్టర్ అమ్మాయి పైన 100 పైన శరీరం మీద గాయాలున్నాయి. అట్లాగే దాంతోపాటు వీర్యం 150 గ్రాముల వీర్యం యోనిలో ఉన్నది అనంటే ఒక్కరు కాదు, 150 ml ఉన్నదనంటే ఒక్కరు కాదు, చాలా మంది సామూహిక అత్యాచారం చేసి చంపేశారని డాక్టర్సే చెప్తా ఉన్నారు. మరి డాక్టర్స్ చెప్తా ఉంటుంటే ఏం చేస్తూ ఉంది అక్కడ ప్రభుత్వం అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఓ పక్క పోలీస్ యంత్రాంగం కూడా ఈ కేసు తారుమారు చేయాలని చూపించారు. తర్వాత ప్రభుత్వం కూడా అట్లనే వివరించారు, ప్రిన్సిపల్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఇది ఎక్కడి అన్యాయం అని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి దాంట్లో ఒక్కరు కాదు, చాలా మంది ఉన్నారు. అందరినీ వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ ఉన్నాం. అట్లాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డాక్టర్స్కి మేము చాలా మంది డాక్టర్స్ని అడిగాం, ఎక్కడ కూడా రెస్ట్ రూమ్స్ లేవు. వాళ్ళు పాప అమ్మాయి 36 గంటలు అమ్మాయి పనిచేసి ఒక సెమినార్ హాల్లో చేరదీద్దామని పోయి పండుకుందామని పోతే కనీసం అమ్మాయి పండుకున్న అమ్మాయిని ఆ రకంగా అత్యాచారం చేసి చంపేయటము, ఒక తల్లి కన్ని పెంచి పెద్ద చేసి సమాజానికి అందించేటటువంటి బిడ్డను ఇలా అత్యాచారం చేసి చంపేశారంటే ఎన్ని హృదయాలు ఇలా కలిసి వేస్తూ ఉన్నారు. అందుకే దేశవ్యాప్తంగా విద్యార్థి లోకాలు, అన్ని సంఘాలు కూడా మొత్తం కూడా బయటకు వచ్చాయి. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు స్పందిస్తూ ఉన్నారు. చట్టాలు కఠినంగా ఉండాలి. అట్లాగే మద్యాన్ని దశల వారీగా నియంత్రించాలి, మాదక ద్రవ్యాలను నిషేధించాలి. ఇవన్నిటితో పాటు వర్మా కమిషన్ ఏవైతే సిఫారసులు చెప్పారో ఆ సిఫారసులు అమలు చేసే విధంగా ఉన్నట్లయితే స్త్రీలపైన దాడులు తగ్గడానికి అవకాశం ఉంటే ఆ దిశలో ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ అమ్మాయికి మన కలకత్తాలో జరిగినటువంటి పీజీ చేసినటువంటి డాక్టరు అమ్మాయికి న్యాయం జరగకపోతే దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్తా ఉన్నాం. ఏం చేస్తూ ఉంది ఆమె? ఒక మహిళగా ఉండి ఒక మమతా బెనర్జీ గారు కనీసం ఇంతవరకు కూడా స్పందించడం లేదు. అందుకే ఆమె ప్రభుత్వం కూడా బర్తరఫ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
కనీసము ఆ తల్లిదండ్రులకు కూడా కలిగించే విధంగా కూడా కనీసం మాట్లాడినటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా మహిళలకు రక్షణ లేదు, భద్రత లేదు. భద్రత కలిగించే విధంగా ఇవాళ ప్రభుత్వ విధానాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం.